ఇక రాజేంద్ర ప్రసాద్ గారు మీరు సెలవులు ఉన్నాయని చెప్పారు. సెలవుల నుంచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటారు? వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఒక ఏదో 10 days 15 days 30 days లీవ్ ఇచ్చారనుకోండి, ఇచ్చి వాళ్ళతో కుటుంబ సభ్యులతో గడిపి వెళ్ళిపోతున్నప్పుడు కొద్దిగా బాధాకరంగా ఉంటుందండి. తప్పకుండా ఉంటుందండి. కుటుంబ సభ్యులతో మేము ఎప్పుడు వస్తారని వాళ్ళు ఎదురు చూస్తాం. మామూలు ఉద్యోగాలు అయితే పొద్దునెళ్ళి సాయంకాలం వచ్చేస్తారు. ఇది అలా కాదు కదా. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని ఇంటి దగ్గర ఎప్పుడు వస్తారా అని. వచ్చిన తర్వాత 4 రోజులు మంచిగా గడుపుతాము. ఇంటి నుంచి వెళ్ళేప్పుడు వాళ్ళు పిండి వంటలు అవి తయారు చేసి మాకు ఇచ్చి పంపిస్తారు చక్కగా. కానీ వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, ఇటు వెళ్తున్నాడు, బార్డర్లో ఉన్నాడు. నేను బార్డర్స్లో 2-3 చోట్ల పనిచేశాను. కాశ్మీర్లో పనిచేసినప్పుడు, తర్వాత చైనా బార్డర్ తేజ్పూర్లో పనిచేశాను, అలాగే రాజస్థాన్ బార్డర్లో పనిచేశాను, కార్గిల్ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు కూడా వాళ్ళకి భయమే ఉంటుంది కదా న్యాచురల్గా. ఇప్పుడు కార్గిల్ ఆపరేషన్ అప్పుడు మీరు ఉన్నారు? అప్పుడు ఉన్నానండి. ఏంటి సార్ అనుభవాలు ఏమైనా చెప్పగలరా? జ్ఞాపకం ఉందండి అన్న. నేను అవంతిపూర్లో ఉన్నానండి. ఇక్కడ అప్పుడు బేగంపేట నుంచి అవంతిపూర్కి అటాచ్ చేశారు. అక్కడి నుంచి రెండు ప్రాంతాల్లో నేను డివిజన్లో ఎయిర్ డిఫెన్స్ కమాండర్గా పనిచేశాను. అప్పుడు నా డ్యూటీ ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చే మిజైల్, అది విమానం కానీ మిజైల్ కానీ ఏంటి దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఒక ఆర్మీ కోర్ హెడ్ క్వార్టర్స్లో నన్ను పెట్టారు. డివిజనల్ ఎయిర్ కమాండర్గా నన్ను పొజిషన్ చేశారు. ఒక ఆర్మీ ఫుల్ కల్నల్కి నేను రిపోర్ట్ చేసేవాడిని. అప్పుడు నా ర్యాంక్ ఫ్లైట్ లెఫ్టినెంట్ అండి. 24/7 డ్యూటీ ఉండేది మాకు. నా పని ఏంటంటే ఎయిర్ ఫోర్స్ నుంచి ఉన్న మీడియం లెవెల్, లో లెవెల్ రేడార్స్ ద్వారా వస్తున్న మన ఆర్మీ కోర్ మీదకి వస్తున్నటువంటి హెలికాప్టర్స్ని గుర్తించి అది ఫ్రెండ్ ఆఫ్ ఫో అని నేను చెబితే, అది ఫ్రెండ్ అంటే వీళ్ళు షూట్ చేయరు, గన్స్ టైట్, గన్స్ ఫ్రీ అంటే అది శత్రు దేశం అనుకో, మిజైల్ ఆర్డర్ చేస్తారు. నా జ్యూరిస్డిక్షన్లో నేను అప్పుడు డివిజనల్ ఎయిర్ డిఫెన్స్ కమాండర్గా నేను అప్పుడు వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ ఎలిమెంట్స్ లాగా MOF అని ఒకటి ఉంటుంది. MOF అంటే కళ్ళతో అబ్జర్వ్ చేస్తారు బార్డర్లో ఉండి, ఎయిర్ ఫోర్స్ పర్సనల్ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషను. తర్వాత ADCC అనేది ఒకటి ఉంటుంది. తర్వాత GC అని ఒకటి రెడార్ సెంటర్స్ ఉంటాయి. వీటి ద్వారా తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను ఆయనకి చెప్తాను, సార్ ఇది మన ఫ్రెండ్లీ ఎయిర్ క్రాఫ్టే, మీరు గన్స్ టైట్గా ఉంచండి, ఫ్రీ చేయొద్దని. సో అట్లాంటి పని చేశాను నేను. అది ఇంకా తేజపూర్ ఏదన్నా అంటే వాతావరణం సరిగ్గా లేని ప్రదేశాల్లో అన్న వర్క్ చేశారని అన్న? కాశ్మీర్ అంటే నేను షిల్లాంగ్లో 2 టెన్యూర్లు పనిచేశాను. కాశ్మీర్ అవంతిపూర్, పుల్వామా జిల్లాలో ఉన్న అవంతిపూర్ ఒక ఎయిర్ బేస్. అది ఎలా ఉంటుంది సార్? అది పరిస్థితులు చాలా చలి ఉంటుందండి. మనం 5-6 నెలలు చలి, మంచు కురుస్తుంది, చుట్టూతా టెర్రరిస్టులే. బయటకు వెళ్ళాలంటే రోడ్ ఓపెనింగ్ పార్టీ, ఆర్మీ రోడ్ ఓపెన్ చేయాలి. రోడ్ ఓపెనింగ్ పార్టీ అంటే రోడ్డుకి 2 వైపులా ప్రతి 10 మీటర్లకి ఒక సోల్జరు వెపన్ పట్టుకొని ఉంటాడు. అప్పుడే మేము ఆ రోడ్డు మీద ప్రయాణించగలం. ఎందుకంటే సోల్జర్స్ సాఫ్ట్ టార్గెట్స్ కాబట్టి రోడ్ ఓపెనింగ్ ఉన్నప్పుడే. ఇప్పుడు మేమున్న అవంతిపూర్ నుంచి శ్రీనగర్కి వెళ్ళాలంటే 23 కిలోమీటర్లు రెగ్యులర్గా వెళ్తుంటాం మేము. ఆ 23 కిలోమీటర్ల మార్గంలో సోల్జర్స్ 2 వైపులా ప్రతి 10 అడుగులకి, ఇప్పుడు మీరు ఒక VVIP వెళ్తుంటే మీరు ఎలా నిలబడి ఉంటారో అక్కడ ప్రతిరోజు మా రోడ్ ఓపెనింగ్ టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లో అంతకంటే ఎక్కువ వెపన్స్ తీసుకొని, ఇక్కడంటే కొంతమంది వెపన్స్లో ఉండరు, వెపన్స్ తీసుకొని మన సోల్జర్స్ ఉంటే అప్పుడు మాత్రమే మేము వెళ్తూ ఉంటాం. అది లీవ్లో వెళ్ళినప్పుడు అయినా అంతే, మామూలు టైంలో ఉన్నప్పుడు అయినా అంతే. అలా 2 సంవత్సరాలు నేను శ్రీనగర్ దగ్గర ఉన్నటువంటి అవంతిపూర్ బేస్లో పనిచేశాను. ఇంకా అనుభవాలు అంటే మీరు చాలా ఎప్పుడైనా బాధ అనిపిస్తుంది, ఇదేంట్రా ఈ జాబ్లోకి ఎందుకు వచ్చాను రా బాబా అలాగానే ఉన్నా? మేము అన్నిటికీ తెలిసే చేరానంటే, నేను NCCలో ఉన్నాను కాబట్టి ఎయిర్ ఫోర్స్ గురించి తెలుసు. నేను ఏదో చేయాలి దేశానికి కొంత మనము అనే ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను అప్పుడు. సో దానికి నేను బాధపడలేదు, నేను ఎందుకు వెళ్ళిపోయినా ఏంటా. నేను అప్పుడప్పుడు అనుకుంటా PhD వదిలేస్తాను కదా అని. అది లేదు, అందరూ సమానమేనండి. ప్రతి ఒక్కళ్ళు